పైనుంచి పైన. మన జీవితాలని దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొనుట కొరకై దేవుని వాక్యంలో నుండి 2 వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. நம்முடைய ஜீவித்தை வேதவசனம் வெளிச்சத்தில் ஆராய்ந்து பார்க்கும்படியாக வேதாந்த 2 భాగத்தை நாம் வாசிக்கலாம். మొట్టమొదటిగా 84వ కీర్తనలోని కొన్ని వచనాలు, முதலாவதாக 84ஆம் సంగీతంలో சில వచనాలు, తదుపరి 1 కొరింథీ 11:28 చదువుకుందాం. அப்புறம் 1 కొరింథీ 11:28 நாம் வாசிக்கலாம். మొట్టమొదటిగా 2వ వచనాన్ని 84వ కీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. Psalm 84:2 ప్లీజ్. సంగీతం 84:2 முதலாவது வாசிக்கலாம். యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. తదుపరి 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు 4వ వచనం కూడా వాసికలాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 10వ వచనం వాసికలాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28 எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். 1 Corinthians chapter 11 and verse 28 please. 1 కొరింథీ 11:28 all together please. சேர்ந்து வாசிக்கலாம். కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక చదివిన లేఖన భాగాల్ని మన ప్రియమైనటువంటి ప్రభువు మన కొరకే ఆశీర్వదించి విరిచి పంచిపెట్టి తృప్తిపరిచి మన జీవితాలని క్రమపరచునుగాక. దేవుని నామే నా వాసిత வேதவசனம் மூலமாக இவமா ஆசீர்வதித்து இவமாய் அதை பிட்டு இவமாய் நமக்கு கொடுப்பாராக. కనుక దేవుని యొక్క వాక్యంలో కనుక ఈ సమయము మన జీవితాల్ని వాక్య వెలుగులో మన జీవితాల్ని పరీక్షించుకునేటువంటి వారిగా ఈ సమయంలో మనం ఉంటా ఉన్నాం. இந்த சமயத்திலே தேவன் வசன வெளிச்சத்திலே நம்ம జీవిత ఆరాய்ந்து பார்க்க வேண்டியவர்களாக நாம் இருக்கிறோம். దేవుని వాక్యంలో దేవుని వాక్యము అనేకమైనటువంటి వాటితో పోల్చబడినటువంటిదిగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. దేవుని వసనమాனது అనేక కార్యங்களோடு கூட ஒப்பிடப்பட்டதை நாம் பார்க்க முடியும். కనుక దేవుని వాక్య ప్రకారంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా అయితే అద్దమునకు సూచనగా ఇది ఉంటూ ఉన్నది. యాకోబు 1:23వ వచనం பார்க்கும்போது దేవుని వసనమాனது కన్నడికి ఒప్పిడపడుகிறது. మన జీవితం యొక్క స్వరూపమును బహుతేటగా చూపించేదిగా దేవుని వాక్యం ఉంటున్నది. நம்முடைய ஜீவிதத்துடைய உண்மையான நிலைமையை அது எடுத்து காண்பிக்கிறதாக இருக்கிறது. ఈ లోకంలో ఉండేటువంటి అద్దము మన పై స్వరూపాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ இந்த உலகத்தில் உள்ள கண்ணாடி நம்முடைய வெளிப்புறமான காரியங்களை எடுத்து காண்பிக்கிறது ஒழிய దేవుని వాక్యం అనేటువంటి అద్దము మన ఆంతరంగిక సమస్తమైనటువంటి భాగములకు వెళ్ళి మన జీవితము ఎలాంటిదో మనకు చూపించేదిగా ఉంటూ ఉన్నది. దేవుని వసనമായ కన్నడిயாக நம்முடைய అంతరంగமான జీవితం உள்ளந்திரங்களை போய் நம்முடைய உள்நாள நிலைமை எப்படி இருக்கிறதை எடுத்து காண்பிக்கிறதாக இருக்கிறது. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యము అనేటువంటి అద్దము మనల్ని యేసు ప్రభువుకు యొక్క అనగా కుమారుని యొక్క రక్తము దగ్గరికి నడిపించేదిగా ఉంటున్నది. அது மாத்திரமல்ல దేవుని వసనമായ அந்த కన్నడిயானது நம்மை இயேசு கிறிஸ்துவினுடைய அவருடைய குமாரன் ரத்தத்துக்குள்ளாக நம்ம நடத்துகிறது. కనుక అంత మాత్రమే కాకుండా ఇది మన జీవితాల్లో సంపూర్ణమైన స్వాతంత్రమునిచ్చే నియమమును మనకు అనుగ్రహించేదిగా ఉంటున్నది. అది మాత్రం మన జీవితంలో సంపూర్ణమైన నియమతే కూడా కొడుకురదా కూడా ఇది కానపడగలదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో మనం ఎరుగుదాం కదా, ప్రభు తాను నమ్మిన యూదులతో అంటూ వచ్చిన గ్రహించి నిజముగా నాకు శిష్యులై ఉందరని యోహాను 8:31 చెప్పబడతా ఉన్నది. யோவான் 8:31 சொல்லப்படுகிறது. நீங்கள் உண்மையாகவே விதமாய் என்னுடைய வசனத்தை நம்பிக்கொண்டால் என்னுடைய శిష్యులై இருப்பீர்கள் అని சொல்லப்படுகிறது. సత్యము అన్నటువంటిది వాక్యములో ఉండేటువంటిది. సత్యం అనేది వసనத்திலே இருக்கிறது. 32వ వచనం 8వ అధ్యాయంలో అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. 8:32 பார்க்கும்போது సత్యం உங்களை విడుదలయాకు. అదే యాకోబు 1:24లో కూడా ఆ మాట అనగా 25లో ఆ స్వాతంత్రం ఇచ్చేటువంటిదిగా మనం చూస్తా ఉంటామునా. యాకోబు 1:25 కూడా అదే స్వతంత్రత కొడుకుగా పార్కరోం. కనుక దేవుని వాక్యం దగ్గరికి సమయంలో మనం వచ్చి ఉంటున్నాం. அந்த సమయంలో దేవుని వసనத்திலே வந்திருக்கிறோம். దేవుని వాక్యం మన జీవితాల్ని ఎలాగునా ఏ విధానంలో చూపిస్తుందో యాక్సెప్ట్ చేద్దాం. మనం దేవుని వసనం ఎంతలోకి మనం ఎడుతూ కాన్పిக்கிறதோ మనం అది అంగీకరిపోం. దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే మన జీవితం బాగుపడదు. దేవుని వసనం ఏற்றுకొள்ளవేండాల్ நம்முடைய జీవితం గుణపడదు. మన జీవితం దేవుని సారూప్యంలోనికి రాలేదు.
రాదు. நம்முடைய ஜீவன் தேவனுடைய சார்க்குள்ள வராது. దేవుని స్వాతంత్రమును మనం అనుభవించలేము. தேவனுடைய விடுதலையை நாம் அனுபவிக்க முடியாது. 8వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చూస్తే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మా కుమారుని కూడా విడుదలైకినా நீங்க மெய்யாவே விடுதலையாவீர்கள். కనుక ఆయన ద్వారానే నిజమైనటువంటి స్వాతంత్రము, அவர் மூலமா உண்மையுள்ள విడుదலை சொந்தం. అలాగున మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించినాడు. ఆవికుల జీవితం ముందు செல்லும்படியாக దేవుడు తన వచనத்தை நமக்கு கொடுத்திருக்கிறார். కనుక ఈ వాక్యం అనేటువంటి అర్థం కేవలము మన అందమైన జీవితాన్ని మాత్రమే చూపించేది మాత్రమే కాదు గాని దేవుని వచనం అలాగే మాత్రం కానిపించేది మాత్రమల్ల ఎక్కడెక్కడ అంద విహీనంగా ఉంటా ఉన్నామో అది కూడా చూపిస్తుంది. అలగిలాంలో ఇరుకు అదేం కూడా இந்த కన్నడి எடுத்து భూలోకంలో కొన్ని అద్దాలు ఉంటాయి, కొంచెం బాగలేకపోయినా కూడా కొంచెం బాగున్నట్టుగా కనబడతా ఉంటాయి. ఉలగத்துல சில కన్నడి இருக்குது సరైన కూడా సరైనదా కనపడం. కనీసము ఇంకొక విధానంలో అనగా అది చూపించేదిగా ఉంటుంది. ఇన్నొరు విధంలో అది எடுத்து కనిపించదా. కనుక దేవుని వాక్యం అనేటువంటి అద్దం మనం ఎట్ట ఉండమో అటు చూపిస్తుంది. దేవుని వచనం కన్నడి ఎప్పుడు ఎక్కురమో కనుక అది ఏది దాచుకోదు, ఏది బయలుపరచకుండా ఉండలేదు. ఏది మీద మరకాదు, ఏది మీద అది మరకామ வெளியே కాన్వికామ. అలాంటి వాక్యం దగ్గరికి మనం వచ్చినాం. அப்படிப்பட்ட వచనத்துல நாம் வந்திருக்கிறோம். కనుక ఈ వాక్యమును మన దగ్గరకు వచ్చినప్పుడు వాక్య వెలుగులో మన జీవితాలు పరీక్షించుకోవాలి. அந்த వచనం எடுத்து வரும்போது వచనం వెలుగులో మన జీవితం ఆరాధన. కీర్తనకారుడు అన్నట్టు దేవా నన్ను పరిశోధించుము, పరిశీలించుము, పరీక్షించుము. ఇవ సంగీతంగా சொல்லும்போது దేవుని என்னை உள்ளంగా ఆరాధన పరు శోధితరియు. నీకు ఆయాసకరమైన మార్గము నా యుందున్నదేమో చూడుము. వేదన ఉండాక వలి ఉండదని పారు. నిత్య మార్గమున జీవ మార్గమున నన్ను నడిపింపుము. నిత్య వలిలే జీవ వలిలే నడతు. కనుక జీవ మార్గంలో నిత్య మార్గంలో నీవు నేను ఉండాలన్నది దేవుని ఉద్దేశము. జీవ వలిలే నిత్య వలి నామ ఇరుకువన్నది దేవుని కొరకు. కనుక ఈ ఉదయకాలం ఆరాధనలో మనం చూసిన రీతిగా இந்த కాలవేళ ఆరాధనలో పాతది పోల 84వ కీర్తన ఏది మనకు జ్ఞాపకం చేసేదిగా ఉంటున్నదంటే 84వ సంగీతం ఏదో నిలబడుతున్నారు. అవర్ కమ్యూనియన్ విత్ ద లార్డ్, దేవునిలో ఐక్యత కాంపిక్கிறது. అవర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్, దేవునిలో ఉరవై కాంపిక్கிறது. కనుక అవర్ రిలేషన్షిప్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని వీటులో సంబంధత కాంపిక్கிறது. దేవుని యొక్క ఆ ఇంటితో మన సంబంధం అనేటువంటిది చూపించబడుతుంది. దేవుని వీటులో సంబంధత కాంపిక్கிறது. 3 వచనాలు మనం చదువుతూ వచ్చినాము. 3 వచనం వాస్తుతుందో 3 వచనాల్లో మందిరము అనేటువంటిది మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 3 వచనం కూడా దేవుని ఆలయం అని పార్க்கிறோம். 2వ వచనంలో యెహోవా మందిరం ఆవరణములోను చూడవలనని. 2వ వచనంలో కర్తుడి ఆలయ ప్రకారంగలిల్ కనుక అనగా ద కోర్ట్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని కర్తుడి ఆలయத்தின் ప్రకారத்தின் మేల్ వాంఛ. తర్వాత 4వ వచనంలో మనం చూస్తూ వచ్చినాము 4వ వచనం పార్తుందో మందిరము నందు అని చెప్పబడతా ఉన్నది. ఉమ్ముడే వీటిలే వాసమా இருக்கிறவர்கள் ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఉమ్ముడే వీటిలే 10వ వచనంలో మనం చూసినట్లయితే 10వ వచనం పార్க்கும்போது నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట. దేవుని ఆలయத்தின் ప్రకారంగలిల్ అని పార్க்கிறோம். అంటే కీర్తనకారుడికి దేవుని మందిరంతో కలిగిన సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ఆలయத்தை குறித்து సంగీతకానికి இருந்த సంబంధத்தை பார்க்கிறோம். కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితాల్లో కూడా మనం దేవుని మందిరముతో దేవుని ప్రజగా సంబంధ బాంధవ్యాలు సరైనటువంటి విధానంలో కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు. దేవుని పిల్లలను நாம் கர்த்தருடைய ஆலயத்தை கூட சரியான సంబంధ உள்ளவர்களாக இருக்கும்படியாக దేవుని విரும்புகிறார். కనుక దేవుని మందిరముతో సంబంధము సరైన విధానంలో మనం లేకపోతే ఆత్మీయంగా వర్ధిల్లలేము, క్షేమము పొందలేము. అలాగున ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి అభివృద్ధి మనలో ఫలభరితమైన జీవితం ఉండదు. దేవుని ఆలయத்தில் நமக்கு சரியான சம்பந்த உறவு இல்லை என்றால் நாம் ஆவிக்குரிய முறையில் வளர்ச்சியடைய முடியாது, செழிப்படைய முடியாது. இன்னும் கூட ஆவிக்குரிய முறையை பார்க்கும்போது சரியான కనియుల జీవనమే இருக்காது. అలాగున లేకపోతే దేవుని మందిరంతో సరైనటువంటి అనుబంధం లేకపోతే కృషించిపోయేవారిగా, నశించిపోయేవారిగా, శాపగ్రస్తులముగా, అలాగున నరకపాత్రులంగానే ఈ లోకంలో మనం జీవించే వారిగా మనం ఉంటాం. దేవుని ఆలయத்தோட சரியான சம்பந்தம் உறவில்லை என்றால் நம்ம இந்த உலகத்திலே சோர்ந்து போறவர்களாக, நலிவடைந்தவர்களாக, இந்த உலகத்திலே சாவத்துக்குரியவர்களாக இருக்கிறோம். కనుక దేవుని మందిరమును గురించి దేవుని వాక్యం మనకు ఎంతో ఆత్మీయమైనటువంటి విషయాల్ని బోధించేదిగా ఉంటున్నది. దేవుని ఆలయத்தை குறித்து దేవుని వచనం ఎவ்வளவோ ఆవికుரிய కార్యங்களை போதிக்கிறது. కనుక ఈ సమయంలో ఈ విషయాన్ని మనం ధ్యానించనే ఉంటున్నాం. இந்த சமயத்தில் இந்த விஷயத்தை நாம் தியானிக்க இருக்கிறோம். Our attitude towards the house of God, దేవుని వీటి குறித்து நம்முடைய அணுகுமுறை எப்படி இருக்குது? దేవుని ఇంటి ఎడల, దేవుని మందిరం ఎడల మనం ఎలాంటి వైఖరిని మనం కలిగి ఉంటూ రావాలి. దేవుని వీటి సార్బాగా దేవుని ఆలయத்தை குறித்து நாம் எப்படிப்பட்ட அணுகுமுறை உள்ளவராக இருக்கிறோம்? కొన్ని హెచ్చరికల్ని మనం తీసుకుంటూ వస్తాం. சில எச்சரிக்கைகளை நாம் எடுத்துக்கொள்வோம். దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే దేవుని వచనం பார்க்கும்போது మొట్టమొదటిసారిగా దేవుని మందిరము అని దేవుని వాక్యంలో ఎక్కడ చెప్పబడతా ఉంది? முதல் దేవుని ఆలయం అని దేవుని ఎక్కడ சொல்லப்படுகிறது? ఎక్కడ? எங்கே?
జెనిసిస్ 28. ఆదియాగమం 28 ఆది కాండం 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ వస్తాం. ஆதியாகமம் 28 நான் பார்க்க முடியும். రండి ఆది కాండం 28వ అధ్యాయము. பாருங்கள் ஆதியாகமம் 28 அதிகாரம். ఒక మాట 16వ వచనం నుంచి చదవండి. 16వ వచనం వాసింగల్. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. చాలండి. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తా ఉంటాం. ఇంకొక విషయం మనం పార్க்கிறோம். యాకోబు తన జీవితంలో పారిపోయినటువంటి వ్యక్తిగా తండ్రి ఇంటి నుండి చూస్తున్నాం. యాకోబు తన తోపుని ఇంటి నుండి ఓడిపోగిన నిలమే ఇంగే పార్க்கிறோம். పొద్దు గుంకినప్పుడు తాను ఆ బేర్షెబా ప్రాంతంలో ఒక రాయి తీసుకొని పరుండినప్పుడు దేవుడు స్వప్నం ద్వారా తనకు దర్శనం ఇచ్చాడు. అంగ ఇరులాన పోదు అంగ పార్க்கும்போது బేర్షెబాలో ఒక కళ్ళ వెత్తుకొని మనం తూంగరే పార్க்கும் దేవుని అంగ స్వప్నం అనేకమైన ఆత్మీయమైనటువంటి సత్యాలు తనకు బోధిస్తూ వచ్చినాడు. అనేక ఆవికుల సత్యங்களை దేవుని పోయితోందార్. ఎప్పుడైతే నిద్ర మేలుకొంటూ వచ్చాడో, నిద్ర అయిందని తెలుసుకొని మేలుకొన్నప్పుడు ఎప్పుడు నిద్ర అవను విളിத்துக்கொண்டானோ ఏమంటా ఉన్నాడు? యెహోవా ఈ స్థలమందున్నాడు, కర్తర్ இந்த స్థలத்தில் இருக்கிறார், కనుక అది నాకు తెలియకపోయేను అనుకొని ఇద నేను அறியாதிருந்தேன்னு சொல்கிறார். కనుక యెహోవా మందిరము అంటే కర్తరుடைய ఆలయం என்பது ఆ యెహోవా ఉండు స్థలము, కర్తర్ இருக்கிற స్థలం. అదే లాగున 17వ వచనంలో చెప్పబడుతున్నది, 17వ சொல்லப்படுகிறது, ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము, ఇది భయంకరమైన ఇడం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది దేవుని వీడే ఇల్లాமல் వేరల్ల, కనుక ఇది పరలోకపు గవిని అంటూ వచ్చినాడు. ఇది వానத்தின் వాసల్ అని சொல்கிறார். ఎన్ని విషయాలు తాను అంటూ ఉన్నాడు? యెహోవా ఈ స్థలమందున్నాడు, ఇది దేవుని మందిరము, దేవుని వీడు, ఇది పరలోకపు గవిని అంటా ఉన్నాడు. వానத்தின் వాసల్ ఎన్கிறார். అందుకొరకే 19వ వచనంలో ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడతా ఉన్నాడు. அந்த స్థలத்துக்கு బెతేల్ అని పేరు வைக்கிறார். బేతేలు అను మాటకు దేవుని మందిరము, బెతేల్ అంటే దేవుని ఆలయం. మనం ఎరుగుదము. తిరిగి తాను ఆ యొక్క తన మామైన లాబాను ఇంటి నుండి తిరిగి ఈ స్థలానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు, తిరుம்ப లాబాను వీట్లంటే మామను వీట్లంటే తిరిగి వా అని சொல்லி దేవుని சொல்லும்போது அவனுக்கு కనుక తిరిగి ఆ స్థలానికి తాను ఎప్పుడైతే వచ్చాడో, அந்த స్థలத்துக்கு ఎప్పుడు ఉందానో, కనుక దానికి ఏమని తాను పేరు పెడతా వచ్చినాడంటే ఎన్నంటే పేరు வைக்கிறான், ఏల్ బేతేల్ అని 35వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతుంటున్నాం. 35వ అధ్యాయం 7వ వచనంలో ఏల్ బేతేల్ అని పేరు வைக்கிறார். అనగా బేతేలు దేవుడు, బెతేలిన్ దేవుడు అనగా అర్థమైంది అర్థమేనా? ఆ దేవుని మందిరము యొక్క దేవుడు, దేవుని ఆలయతుండే దేవుడు, కనుక దానికి ఏల్ బేతేల్ అని పేరు పెడతా ఉన్నాడు. ఏల్ బేతేల్ అని పేరు வைக்கிறார். కనుక ఇక్కడ తలంపు ఏందంటే, సిందనకి என்ன பண்றோம், కనుక ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆవికుల జీవితంలో దేవుని మందిరము యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉంటూ రావాలి. దేవుని వీటినుடைய అనుభవములోన దేవుని మందిరము యొక్క ప్రత్యక్షతను మనం కలిగి ఉంటూ రావాలి. దేవుని వీటినుடைய வெளிப்பாடுகளோலாம் காணப்பட வேண்டும். కనుక దానికి మొట్టమొదటి హెచ్చరిక ఏందంటే, మొదటి హెచ్చరిక ఉండాలి. కనుక ఎప్పుడు దేవుని మందిరాన్ని మనము అనుభవించగలము, ఎప్పుడు దేవుని ఆలయాన్ని మనం అనుభవించ முடியும், ఎప్పుడు ఆనందిస్తాము, ఎప్పుడు సంతోషించ முடியும். అదే మనము 19వ వచనంలో చూసినట్లయితే 19వ వచనం పారుம்போது ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెట్టెను. బెతేల్ అంటే పేరు வைத்தார். అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. அதுக்கு முன்பாக அந்த பேர் லூஸ் என்று చాలా సార్లు ఈ మాటలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. అనే మంది వార్త కట్టుకున్నాం. లూజు అనే మాటకు అర్థం ఏంటి? లూజ్ అంటే వార్తకి అర్థం என்ன? ప్రత్యేకత. పిలుచుకోబడదాల్. ఆ ప్రత్యేకత అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పిలుచుకోబడడం ముఖ్యమైనది. అలాగే నేను దేవుని మందిరాన్ని అనుభవించాలంటే, దేవుని ఆలయాన్ని అనుభవించడం కనుక నా జీవితంలో నేను ప్రత్యేకతను అనుభవిస్తూ రావాలి. నా జీవితంలో పిలుచుకోబడద అనుభవించ வேண்டும். కనుక నేను ప్రత్యేకమైనటువంటి వానిగా నేను జీవించకపోతే, పిలుచుకోబడడం జీవించలేను. నా జీవితంలో దేవుని మందిరమును నేను ఏమాత్రము కూడా అనుభవించలేను. దేవుని ఆలయాన్ని జీవితంలో ఎంత మాత్రం కూడా అనుభవించ முடியாது. అందుకొరకే ఈ దేవుని మందిరం యొక్క ప్రత్యక్షతను గురించి, దేవుని ఆలయాన్ని వెలిపాడే గురించి దేవుడు యాకోబుకి ఇక్కడ బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని యాకోబుకి వెలిపడుతున్నారు. తర్వాత అది కార్యరూపం దాల్చే సమయంలో కార్యరూపంగా வரும்போது దేవుడు మోషేతో సెలవిస్తా వచ్చినాడు. దేవుడు మోషే కూడా சொல்கிறார். ఎప్పుడు ఎక్కడ మాట్లాడుతూ వచ్చాడు దేవుడు మోషేతో? మోషేతో దేవుడు ఎంగే பேசுகிறார்? కొండ మీద మాట్లాడుతా వచ్చినాడు. మలై మీద பேசுகிறார். మోషేను కొండ మీదకి తీసుకొని వచ్చినాడు. మోషే మలై మీద கொண்டு போகிறார். ఏంది ఇది కొండ మీదకి తీసుకొని రావడం అంటే? మలై మీద கொண்டு போవడం అర్థం என்ன? 25వ అధ్యాయము నిర్గమకాండము యాత్రాగమం 25వ అధ్యాయం కొన్ని మాటలు అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. பார்க்க முடியும். ఏం చెప్పబడుతున్నది? ఎక్కడికి రమ్మంటున్నాడు? ఎంగే వన్ சொல்கிறார்? 25వ అధ్యాయము 25వ అధ్యాయం అక్కడ చెప్పబడినటువంటి మాట 24వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనంలో మనం చూస్తుంటున్నాం. 18వ వచనం పారుம்போது చదవండి. మోషే
మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు. ఎక్కడ ఉన్నాడు మోషే? కొండ మీద ఉన్నాడు. 25వ వచనం నుంచి కొండ మీద ప్రభు మోషేతో అనేకమైన మాటలు సెలవిస్తా ఉంటున్నాడు. 8వ వచనంలోనికి వచ్చేలోగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కనుక ప్రభు మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ మాట్లాడుతా ఉన్నాడు? కొండ మీద మాట్లాడుతా ఉన్నాడు. దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు? పరిశుద్ధ స్థలము గురించి, ప్రత్యక్షపు గుడారము గురించి, దాని నమూనాను గురించి, ఆయన మందిరం యొక్క ప్రత్యక్షతను గురించి కొండ మీద మాట్లాడుతా ఉన్నాడు. కనుక కొండ ఏం జ్ఞాపకం చేస్తుంది? పర్వతం దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ప్రభువుతో సహవాసము. కనుక ఎక్కడ మాట్లాడలే ప్రభు? కొండ క్రింద మాట్లాడలే, లేకపోయినట్లయితే మైదానంలో మాట్లాడలే. కనుక ఎక్కడ మాట్లాడుతా ఉన్నాడు? కొండ మీదకి తీసుకొని పోతా ఉన్నాడు. చాలా సార్లు ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. కొండ మీద అనుభవము, ప్రభువుతో సహవాసం కలిగిన అనుభవము. కొండ క్రింద లేకపోతే మైదానం అనేటువంటిది లోకముతో రాజీ పడేటువంటి అనుభవము. కనుక ప్రభు ఎక్కడ తీసుకుపోతున్నాడు? ఎక్కడ బయలుపరుస్తా ఉన్నాడు? ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో. లోకములో తాను బయలుపరచలే, ఐగుప్తులో చెప్పలే, ఐగుప్తు బార్డర్స్ లో చెప్పలే. ఏ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారో అంటే వచ్చినాడు. అనేక అనుభవాలు గుండా తన దాసుని తీసుకుని వెళ్ళి తన ఇంటిని గురించినటువంటి ప్రత్యక్షత ఇస్తా ఉంటా ఉన్నాడు. కనుక ఇక్కడ తలంపు ఏంటంటే ప్రభు యొక్క గృహము, ప్రభు యొక్క మందిరము అనుభవించాలంటే నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ రావాలి. నేను లోకముతో కలిసిపోయి, లోక ఆశలతో కలిసిపోయి, లోక ఆకర్షణలకు లొంగిపోయి, లోక అలవాట్లను నేను నేర్చుకొని, లోక సంబంధమైనటువంటి వాటిని నేను అభ్యసించి, కనుక అలాగున నేను జీవిస్తూ వచ్చినట్లయితే నేను ఏమాత్రము కూడా దేవుని మందిరమును అనుభవించలేను. అదే ఆరాధనలు మనం చూస్తా వచ్చినాము. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో సియోను అని పిలుస్తా ఉన్నాడు, యెరూషలేమా అని పిలుస్తా ఉన్నాడు. నీ మధ్యకు ఎవరు రాకూడదు? సున్నతి నొందని వాడు ఒకడైనను రాకూడదు, అపవిత్రుడు ఒకడైనను రాకూడదు. కనుక అపవిత్రులకు, కనుక సున్నతి పొందేటువంటి వారు, కనుక వారు దేవుని మందిరమును అనుభవించలేరు. ఒకవేళ వాళ్ళు దేవుని మందిరముకు వచ్చి రక్షించబడితే మేలు. కనుక వాళ్ళు రాకూడదంటే మీరు పాపులర్ రావద్దండి అని చెప్పే బోధ కాదు ఇది. దేవుని ఇంటికి నువ్వు రావచ్చు, నీ జీవితం మార్పు చెందినటువంటిదిగా ఉంటూ రావాలి. దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి నీలో ప్రత్యేకత అన్నటువంటిది కనిపిస్తూ రావాలి. ప్రత్యేకత లేకపోతే దేవుడు ఉన్నాడన్న గ్రహింపు నీకుండదు. కనుక అది భయంకరమైనటువంటి స్థలం అని గ్రహింపు నీకుండదు. భయంకరమైన స్థలం అంటే అది పరలోకపు గవిని అన్నటువంటి గుర్తింపు నీకుండదు. కనుక నువ్వు లోనికి వచ్చి కూడా ఏం చేస్తా ఉంటావు? అపవిత్రమైనటువంటి క్రియలే జరిగిస్తూ ఉంటావు. అపవిత్రమైనటువంటివే నువ్వు వాటిని అభ్యసిస్తూ అలాగున నువ్వు అనుభవిస్తూ ఉంటావు. తద్వారా నీ జీవితంలో ఏ క్షేమమును నువ్వు పొందలేవు. తీవ్రమైనటువంటి హెచ్చరిక. 2వ దినవృత్తాంతములు గ్రంథము 36వ అధ్యాయము మనం చూస్తూ వచ్చినట్లయితే ఇక్కడ అనగా సిద్కియా కాలంలో వారు ఎలాగున జరిగిస్తూ వచ్చినారు. 36వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతుల వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా
ద్రోహులై ఆ, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును ఆ. అపవిత్రపరిచిరి. కనుక ఏం చేశారు వాళ్ళు? కనుక పరిశుద్ధ మందిరమును వాళ్ళు అపవిత్రపరిచారు. పరిశుద్ధమైన ఆలయத்தை அவர்கள் தீட்டுப்படுத்தினார்கள். కనుక పరిశుద్ధ మందిరాన్ని దేవుడిచ్చింది పరిశుద్ధంగా ఆచరించుట కొరకై. పరిశుద్ధమైన ఆలయத்தை தேவன் கொடுப்பதற்கு పరిశుద్ధంగా நடத்த முடியாது. అన్య జనులు ఆచరించేటువంటివన్నీ దేవుని ఇంటిలోనికి తెచ్చినారు. అన్ని జనங்கள் பின்பற்ற எல்லாவற்றையும் கூட దేవుని వీటిలో கொண்டு வந்தார்கள். కనుక తద్వారా ఏం పోగొట్టుకున్నారు వాళ్ళు? அவர் எதை இழந்து கொண்டு போன இழந்து போனார்கள். ప్రత్యేకతను పోగొట్టుకుంటా వచ్చినారు. తిరగబడద ఇழந்து పోనాர்கள். సరే, అపవిత్రములు అయిపోయినారు, ఇప్పుడు అశుద్ధులుగా పోనాர்கள், అపవిత్రపరచబడ్డారు అశుద్ధమానాர்கள் అని దేవుడు ఇమ్మీడియట్ గా వారి మీదకి ఏం తీసుకురాలే? ఉడనే దేవుడు ఉడనే ఎవరు ఎనిమిది కొండ ఎన్నకొండ వరలై ఇమ్మీడియట్ గా దేవుడు వారిపైకి ఏ మాత్రం ఉగ్రత తీసుకురాలే. మాత్రం దేవుని తండ్రి కోపాగ్ని మీద ఉడనే కొండ వరలై. తదుపరి మీ సొంత సమయంలో మీరు చదువుతూ 15, 16, 17, 18 వచనాలు 19 వచనాలు మనం చూస్తూ వచ్చినట్లయితే 18 అవసరం 19 అవసరం నా పాత வரும்போது దేవుడు వర్తమానికులను పంపిస్తా వచ్చినాడు, தேவன் செய்தி கொடுக்கல அனுப்புகிறார், దూతలను పంపిస్తా వచ్చినాడు, దూతలను అనుపుகிறார், ప్రవక్తలను పంపిస్తా వచ్చినాడు, అనుపుகிறாర్, అనేకులను పంపిస్తా వచ్చినాడు. అనేకరు అనుపుகிறாర్. ఎందుకు పంపించినాడు? అనుపుகிறாర్, వారిని బాగు చేయటం కొరకై, గుణపడుతుడియాగా, వారిని మేలు కొలుపుట కొరకై, నన్ను చేయముడియాగా, అపవిత్రతను పోగొట్టుట కొరకై. అశుద్ధతను పో ఇలక. అయితే వారు ఏం చేస్తా వచ్చినారు? సిద్ధాంతங்கள் వచ్చినటువంటి వాళ్ళని ఎగతాళి చేస్తా ఉంటా ఉన్నారు. బంధువుల గురించి పరిహాసం பண்ணுகிறார்கள். గనుక వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా వస్తా ఉంటున్నారు. ఇష్టం పోల நடந்து கொள்கிறார்கள். దేవుని వాక్యాన్ని తృణీకరిస్తా వచ్చినారు. దేవుని వచనాన్ని తల్లివిటారు. ఇది నాకు కాదులే అనుకుంటా వచ్చినారు. కనుక దేవుని ప్రవక్తల్ని హింసిస్తా వచ్చినారు. దేవుని దీర్ఘదర్శకుల కొట్టి హింసితాர்கள். అప్పుడు ఏమొచ్చిందంట ప్రభువుకు? అప్పుడు దేవునికి என்ன வந்தது? నివారింప శక్యము కాని కోపము. ఈ సాయికం లేదు ఒక కోపం. ఎంతగా నేను వీళ్ళని ప్రేమించినా, ఎవరికి నేస్తేనే అరే నా మందిరంలో వాళ్ళని నేను నిలవబెట్టాలని அவர் ஆலயத்தை நிறுத்த முடியாது. వారు మన దేవుని మందిరమునందు వర్ధిల్లుదురు. దాని దేవుని ఆలయத்தில் వలరువాர்கள். వారు దేవుని మందిరములో నాటబడినటువంటి వారే వర్ధిల్లుదురు. దేవుని ఆలయத்தில் నాటపట్టవర్లాగా వలర్చి సెలిపారు. కనుక ఎన్నో విధానాలుగా నేను వీరి కొరకై నేను ప్రయత్నం చేసిన, ఎవరో విధంగా ప్రయాసపట్టే ఇంకా మొండితనమే ఉంది, ఇంకా కఠినమే ఉంది. ఇలాంటి జీవితంలోనే ఇంకా వీళ్ళు ఉంటా ఉన్నారు. కొరకే దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం కదా, సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు గద్దించినను నీతిమంతుల పై ఎత్తన మరి కఠినంగా లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును. అరికడి తండ్రి ప్రేర ఇక్కడ సడియా సహాయం. సహోదరుడా సహోదరి, ఇది నీకు ఫైనల్ వార్నింగ్ ఏమో. ప్రియమణులు ఇది ఉనకు కడేసి ఎండి హెచ్చరిక. ఒకసారి ఇట్లాంటి వార్నింగ్ నీ దగ్గరకు వస్తుందో రాదో తెలీదు. ఇప్పుడిపట హెచ్చరిక వరమో రాత్రి ప్రభు తన యొక్క మాటలు నీకు వినిపిస్తా ఉంటున్నాడు. దేవుని మందిరాన్ని ఇంకా నువ్వు అపవిత్రపరుస్తా ఉంటున్నావేమో, దేవుని ఆలయాన్ని అశుద్ధపడుతున్నా, దేవుని సన్నిధిని అగౌరవపరుస్తా ఉంటున్నావేమో, దేవుని సన్నిధి అశుద్ధపడుతున్నా, దేవుని దూతలను వర్తమానికులను ప్రవక్తలను నువ్వు ఎగతాళి పట్టిస్తా ఉన్నావేమో, దేవుని స్థానాధిపతిகளே దేవుని దీర్ఘదర్శకులే ఊలియకారులే నీవేమో పరిహాసం నివారింప సఖ్యం కోపం రాకుండా ముందే ప్రభు ఈ మాటలు నీకు చెప్తా ఉన్నాడు. దేవుని ఉగ్రమైన కోపం ఉనకు మున్బాగా మూండు మున్బాగా இந்த వార్త నిన్ను ప్రేమించి నీకు చెప్తా ఉంటున్నాడు. అన్బు సెలుతున్న వార్త சொல்கிறார். ఇంకో అవకాశం నీకు వస్తుందో రాదో, సందర్భం கிடைக்குமா రాదో, కనుక ప్రభు దగ్గరికి రా, దేవునితో వా, అందరం దగ్గరికి రా, ఆలయంతో వా, ప్రభువుకు నీ జీవితం అర్పించు, దేవుని జీవితం ఒప్పుకో, నీ గత పతనాలు ఒప్పుకో, నీ సోర్వనలను విట్టుడు, కనుక ఎట్లా ప్రవర్తించినావో నీ జీవితం ప్రభువు చెప్పు, నీ ఏమేమ నడదే దేవునికి నీ சொல்லு, పాప స్థితిని వదిలిపెట్టు, నీ పాప జీవితం విట్టుడు, నీ మండితనము నుంచి నువ్వు బయటికి రా, నీ మూర్ఖమైన మీద వెలియవా, కనుక నీ యొక్క తిరుగుబాటును విసర్జించు, నీ కలగతే విట్టుడు, ప్రభు వైపు నువ్వు తిరిగినట్లయితే దేవునికి తిరిగిపోయినరా ఆయన నిన్ను కనికరించే వాడిగా ఉంటున్నాడు. అవరునకి ఏరకం కనిపిస్తారు. వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. అవతంగల దేవుని కత్తల తిరుమొండాల్క ఇరకతే కనిపిపా. వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. అవతంగల దేవుని కత్తల తిరుమొండాల్క అధికమాయ మన్నిపా. ఎప్పుడు? ఎప్పుడుదే దుష్టులు తమ తలంపులు మానవలను, దుర్మార్గందండి సుదనిగలు విడువనాగా, భక్తిహీనులు తమ మార్గములను విడవలను. భక్తిహీనులంటే వలిగలే విడువారగల. కనుక ప్రభు నీకు ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఉన్న యెహోవా మీకు సమీపంగా ఉండు కాలములోనే ఆయన్ను వెదకుడి. కర్తర్ సమీపంగా இருக்கும்போது அவரை தேடுங்கள். ఆయన్ను వేడుకొనుడి. அவரை வேண்டிக் கொள்ளுங்கள். యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటున్నాయి. 6వ వచనం మొదలు. యేసాయ 55 6వ వచనం వార్తగలం இருக்கிறது. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సహోదరి, కనుక దేవుని యొక్క మందిరం ఎడలని యొక్క విషయం ఎలా ఉండాలంటే, దేవుని ఆలయத்தை குறித்து ఉండే విషయం எப்படி இருக்கணும்? ప్రత్యేకత. పిలుచుకొనబడుదల్. కనుక ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ అనగా
the day of creation, day 1, we see God is a God of separation. தேவ சிருஷ்டிப்பு நாளிலிருந்து பார்க்கும்போது தேவன் தனக்கென்று ஒரு ஜனத்தை பிரித்தெடுக்கப்படுவார். విషయం గుర్తుపెట్టుకోండి, God never works in mixture. தேவன் కలపడமான జనం మధ్యలో క్రియ చేయ మాటారు. ఏదో చెడు మంచిది, మేము ఎప్పుడు మంచోళ్ళమండి, మీతో చెడు, మేము చెడోళ్ళము, మాతో మీరు కలవరు, ఇలాంటిదే ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడు నాங்கள் எப்பொழுதுமே நல்லவர்கள் நீங்களும் கெட்டவர்கள் என்கிறோனே கலவாதீங்க అనేక వెలుగు చీకటితో ఏమి పొత్తు, ఏమ వెలుచుకు ఇరులకు என்ன సంబంధం, ఎప్పటికీ ఇది కలవనే కలవదు, ఎప్పుడు కలకవే కలకదు, it will never be fusioned, ఇవి రెండు ఒంటరిగా చేరాదు, ఎప్పుడు దీన్ని కలపకూడదు కూడా, ఇది నా రెండు కలకూడదు, ఇది దేవుని యొక్క నియమము, ఇది దేవుని నియమం. అందుకొరకే రక్షించబడిన మొట్టమొదటి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి మాట అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో ఏం చెప్పబడుతుందంటే, మొదలాగా పార్కుம்போது రక్షించబడ్డ దేవుని మొదలవ సభకి అపోస్తలుడు 2:40 మూర్ఖులకు వక్రతరం వారికి వేరై అని చెప్పబడతా ఉంది. పొల్లాద వణంగాకొలత జనములకి మూర్ఖులకు వక్రతరంతో మీరు కూడా కలిసి వాళ్ళకి సువార్త చెప్పండి అని చెప్పలే ఇక్కడ. మూర్ఖ మనవలు కూడా சேர்ந்து நீங்களும் விதமாய் சுவிசேஷம் சொல்லவில்லை, మీరు వారికి వేరై మీరు రక్షణ పొందుడి, நீங்கள் பிரிந்து రక్షింపబడతారు. మీరు కావాలంటే వాళ్ళు సువార్త చెప్పండి కానీ వారితో కలవద్దు. దేవుని యొక్క వాక్యము ఇది దేవుని వచనం. కనుక మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరం ఎడల మనం కలిగి ఉండవలసిన వైఖరి ఏంటంటే, మొదలుగా దేవుని ఆలయத்தை குறித்து நம்முடைய அணுகுமுறை எப்படி இருக்கணும், కనుక అన్య జనులకు సంబంధించినవి, అన్య జనులకు సంబంధపట్టదు, కనుక అపవిత్రమైనటువంటివి తీటుள்ளது మన జీవితంలో ఏవి మనం కలిగి ఉండకూడదు, జీవితంలో ఏదేమీ இருக்கக்கூடாது. కనుక ఏం చేయబడాలి, అవన్నీ என்ன செய்யப்பட வேண்டும், అవన్నీ తొలగించబడాలి. అగట్టపడ வேண்டும். ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ ఎంజాయ్ గాడ్స్ హౌస్. பிரித்தெடுக்கப்பட்ட பூமியின் மீதுதான் தேவனுடைய ஆலயத்தை நீ அனுபவிக்க முடியும். నువ్వు ప్రత్యేకించబడకపోతే, பிரித்தெடுக்கப்படவில்லை என்றால் కనుక దేవుని మందిరమును నువ్వు అనుభవించలేవు, தேவனுடைய ஆலயத்தை అనుభవించ முடியாது. అందుకొరకే ఎక్కడ కనపడ్డాడు ప్రభు యాకోబుకు? యాకోబుకు దేవుని ఎంగే కనపడ్డారు? లూజు అనేటువంటి స్థలము, లూజ్ అనే இடத்திலே. కనుక దానికి ఏమని పేరు పెట్టాడు? அதுக்கு என்னன்னு பேர் வைத்தார்? బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అని పేరు வைத்தார். కనుక ప్రత్యేకించబడిన స్థలములోనే దేవుని మందిరం ఉంటుంది. பிரித்தெடுக்கப்பட்ட ஸ்தலத்திலே தான் தேவனுடைய ஆலயம் இருக்கிறது. కనుక దేవుని మందిరాన్ని నేను అనుభవించాలంటే, దేవుని ఆలయத்தை అనుభవించడం என்றால் I must be a separated people. நான் பிரித்தெடுக்கப்பட்டவனாக இருக்க வேண்டும். అందుకొరకే దేవుని వాక్యంలో ఎన్ని విషయాలు ఉంటా ఉన్నాయి. ఆ దేవుని వసల ఎவ்வளவு విషయాలు ఒక్కొక్కరి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసుకుంటూ వస్తే, ఒక్కొక్క మనుషుడి జీవితాన్ని పాత్రం என்றால் వాళ్ళ జీవితంలో ప్రత్యేకత అనేటువంటిది సబ్జెక్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. వారి జీవితంలో వేరుపట్టది என்பதுக்கு பார்க்கும்போது ஒவ்வொரு జీవితాన్ని பார்க்கலாம். ప్రత్యేకించబడిన వారు దేవునితో ఎలాంటి సహవాసం సంబంధం కలిగి ఉంటూ వచ్చారు, దేవుని కంటే వేరుపట్టి వందరు దేవునోడు ఎప్పుడు కూడా సంబంధం ఉరువులు ఉన్నారు. ప్రత్యేకత లేకపోతే ఎంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని వాళ్ళు పొందుతూ వచ్చారు. దేవునికి ప్రీతిపడే జీవనం ఎప్పుడైతే ఘోరమైన బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం, వేదాంతలో పార్కరో, మన డే టు డే లైఫ్ లో కూడా మనం చూస్తా ఉంటున్నాం. అనుదిన జీవితంలో కూడా పార్కరో. ఇది మొట్టమొదటి తలంపు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదలైన ఆలోచన కన్నా దేవుని దగ్గర బి సెపరేటెడ్. ఈ ప్రీతిపడేవారు ఆ మాట మనము చదువుకుందాం. இந்த వచనத்தை நான் వాసికలాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీయులకు నిరుబం 6వ అధ్యాయము 6వ అధికారం 16 నుంచి ఆ మాటలు ఉంటున్నాయి. 16 లింద వార్త ఇరుక్கிறது. అయితే ఆ మాట మాత్రం చదువుతున్నాను. వార్త మాత్రం వాసికలాం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. 17 వచనం ఇరుక్கிறது. நீங்கள் அவர்கள் நடுவிலிருந்து புறப்பட்டு பிரிந்து போய். అక్కడ చెప్పేసి మళ్ళీ అంటున్నాడు, అపవిత్రమైన దానిని ముట్టకుడి, అశుద్ధమైనది తొడాదిరుంగల్. వారిలో నుండి బయలు వెడలి అంటే அவரிலிருந்து புறப்பட்டு போங்கன்றால் ఎవరిలో నుండి బయలుపడాలా? யாரிலிருந்து போக வேண்டும், புறப்பட்டு போக வேண்டும். ఎవరితో మనము సంబంధం కలిగి ఉండకూడదు, யாரோட நாம సంబంధంలో కూడా. ఆ పైన 14లో చెప్పబడుతుంది, 14 చెప్పబడుతుంది, అవిశ్వాసులతో. అవిశ్వాసులతో కూడా. అవిశ్వాసులతో నుండి మనం ప్రత్యేకించబడుతూ రావాలి. అవిశ్వాసులను పిరిందిరిక வேண்டும். తర్వాత రెండవదిగా దుర్నీతి నుండి మనం ప్రత్యేకించబడుతూ రావాలి. రెండవది అనీతికి నుండి మనం పిరిందిరికపడ வேண்டும். తర్వాత మూడవదిగా చీకటి క్రియలతో, చీకటితో మనం ప్రత్యేకించబడుతూ రావాలి. మూడవది ఇరులిన కార్యங்களுக்கு நாம் పిరిందిరిక வேண்டும். తర్వాత బెలియాలు అనగా సాతాను సంబంధమైనటువంటి వాటితో ప్రత్యేకించబడుతూ రావాలి. బెలియాలు సాతాను సంబంధమైన పిరిందిరిక வேண்டும். తర్వాత ఐదవది విగ్రహములతో అనగా దేవుడు కాని వాటితో మనం ప్రత్యేకించబడుతూ రావాలి. విగ్రహంలో దేవుని ఇలాగ కూడా నా దూరంగా இருக்க வேண்டும். ఎన్ని విషయాలు ఇక్కడ చెప్పబడతా వస్తా ఉంటున్నాయి. కేవలం విషయంలో చెప్పబడుகிறது. ఈ యొక్క ప్రత్యేకత మన జీవితంలో మనం లేకపోతే, இந்த பிரிந்திருக்கிற జీవనంలో இல்லை என்றால் మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మందిరమును, దేవుని మందిరమును అనుభవించలేం. நம்முடைய ஆவிக்குரிய జీవితంలో దేవుని ఆలయத்தை நாம் అనుభవించ முடியாது. కలిసిపోయి అనగా మిశ్రిత జనముతో దేవుడు ఏ పని చేయడు. కలందు పోగిన జనంలో కూడా దేవుని ఎంత విధమైన క్రియలను చేయమాటాడు. కనుక ఈ విషయాలు మొట్టమొదటి దేవుని మందిరం చెప్పబడిన దాంతో ప్రభు మనకు బోధిస్తా ఉంటున్నాడు. మొదలు ఆలయ సంబంధపడ్డ కార్యములే దేవుడు మనకు బోధించారు. రెండవ హెచ్చరిక, రెండవది హెచ్చరిపు
ప్రసంగి గ్రంథము ప్రసంగిని పుస్తకం 5వ అధ్యాయము 5వ అధికారం 1వ వచనము. 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఆ. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఆ. బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఆ. బలి అర్పించుట కంటే ఆ. సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఆ. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయదు. కనుక ఇక్కడ ఒక విషయం ప్రభు హెచ్చరిక ఇస్తా ఉంటున్నాడు. ఇంకొரு హెచ్చరిక దేవునికి கொடுக்கிறார். దేవుని మందిరమునకు పోవునప్పుడు దేవుని ఆలయத்திற்கு நீ போகும்போது నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. உன் நடையை காத்துக்கொள். నీ నడవడిక చక్కగా ఉంది. உன் நடத்தையை காத்துக்கொள். ఇంగ్లీష్ భాషలో మిగతా వర్షన్స్ లో ఏముందంటే வேற மொழிபெயர்ப்புல எப்படி இருக்குன்றால் కీప్ యువర్ ఫుట్ అని రాయబడింది. உன்னுடைய பாதங்களை காத்துக்கொள்ள சொல்லப்படுகிறது. ఇంకో వర్షన్స్ లో ఏం రాయబడిందంటే இன்னும் மொழிபெயர்ப்பு గాడ్ యువర్ స్టెప్స్ అని చెప్పబడతా ఉంది. உன்னுடைய அடிச்சுவடுகளை காத்துக்கொள்ள కనుక దేవుని మందిరంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని ఆలయத்திற்கு போகும்போது మనం ఏం చేస్తా రావాలా? நாம் என்ன செய்ய வேண்டும்? మన ప్రవర్తన జాగ్రత్తగా మనం కలిగి ఉంటూ రావాలి. நம்முடைய நடக்கையை நாம் காத்துக்கொள்ள வேண்டும். కనుక మనము చూచుకోవాలి. பார்த்துக்கொள்ள வேண்டும். కనుక ప్రవర్తన ఎలాగుంది? நடத்தை எப்படி இருக்கிறது? కనుక అనేక చోట్ల ఈ ప్రవర్తన తెలుగు భాషలో ఒక రకంగా ఉంటే ఇంగ్లీష్ లో మాదిరిగా చెప్పబడతా వస్తూ ఉంటున్నది. நடத்தை குறித்து ಒಂದು మధ్యలో కానపడగదా இருக்கிறது. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని వచనం పారకపోతే వాక్య గ్రంథంలో ఇంకొక మాట రాయబడుతుంది. ఆగాయన పుస్తకంలో వార్త చెప్పబడుகிறது. 1వ అధ్యాయం 6వ వచనము 1:6 7వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. కూడా చెప్పబడుகிறது. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఉండే நடத்தை குறித்து ஆலோசியுங்கள். కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది? என்ன சொல்லப்படுகிறது? కన్సిడర్ యువర్ వేస్. உங்கள் வழிகளை குறித்து சிந்தித்து பாருங்கள். తమిళ్ బ్రదర్ you have to your ways. కనుక రైట్ తమిళ్లో అట్లా ఉంది కానీ తెలుగులో మీ ప్రవర్తన ఆలోచించుకొనుడి. உங்கள் வழிகளை சிந்தித்து பாருங்கள். కనుక నా ప్రవర్తన నేను ఆలోచించుకోకుండా என்னுடைய வழிகளை சிந்தித்து பார்க்காமல் కనుక నా ప్రవర్తనను నేను చూసుకోలేను. என்னுடைய நடத்தை நான் பார்க்க முடியாது. కనుక నా ప్రవర్తన గురించి నేను ఆలోచించుకోకపోతే என்னுடைய வழிகளை குறித்து நான் சிந்தித்து பார்க்கவில்லை என்றால் నేను ఎలాగుంటాను? நான் எப்படி இருப்பேன்? బాగానే ఉన్నానులే అనుకుంటా ఉంటాను. நன்றாகவே இருக்கிறேன். కనుక అనేక సార్లు అలాంటి మోసములో మనం ఉండిపోతాము. அனைவரும் இப்படிப்பட்ட மோசத்தில் நாம் కనుక இருக்கிறோம். దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుని வீட்டுக்கு வரும்போது దేవుని ఇంటికి పోవునప్పుడు போகும்போது కనుక మన ప్రవర్తన ఎలాగుంటున్నది? நம்முடைய நடத்தை எப்படி இருக்கிறது? బైబిల్ మన ప్రవర్తన ఎలాగుంటుందో అనేక విధానాల్లో మనకు బోధించేదిగా ఉంటుంది. நம்முடைய நடத்தை எப்படி இருக்க வேண்டுమో వేదం అనేక చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ముఖ్యమైన వార్త ఏంటంటే ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటూ రావాలా? எப்படிப்பட்ட நடத்தைகளா இருக்க வேண்டும்? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన. పరిశుద్ధమైన நடத்தை. ఏ విధమైన ప్రవర్తన మనం మన జీవితంలో బైబిల్లో చెప్పబడి ఉన్నాయో எப்படிப்பட்ட நடத்தை வேதாந்தத்தில் சொல்லப்பட்டிருக்கிறதோ పరిశుద్ధ ప్రవర్తనతోనే అది ఆరంభించబడి పరిశుద్ధ నడక என்று ఆరంభించబడి మిగతా యోగ్యతలు మనకు అనుగ్రహించేవిగా ఉంటాయి. అనేకమైన యోగ్యమైన కార్యங்களை అనుభవిக்கிறதா இருக்கிறது. 2వ పేతురు రాసిన పత్రిక 2 పేతురు పుస్తకం 3వ అధ్యాయము 3వ అధికారం 11, 12 కలిసి ఉన్నాయి చివరి భాగము. 11, 12 కடைசி சேர்ந்திருக்க కடைசி భాగం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంత చక్కగా చెప్పబడతా ఉంది. పరిశుద్ధ నడకయం దేవ భక్తి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటే నడతే పాతుకులంటారు. కనుక ఎలా ఉండాలి మన ప్రవర్తన? నడత ఎప్పుడు இருக்க வேண்டும்? మన నడవడిక ఎట్లా ఉంటూ రావాలి? నడవడిక ఎప్పుడు இருக்க வேண்டும்? కనుక రాయబడుతుంది పరిశుద్ధమైనదిగా ఉంటూ రావాలి. పరిశుద్ధమైన నడక இருக்க வேண்டும். కనుక అది పవిత్రపరచబడినదిగా ఉంటూ రావాలి. పరిశుద్ధమాకబడదా இருக்க வேண்டும். అది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తా ఉంది. దేవుని వచనం బోధిక్கிறது. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో 1 పేతురు 1వ అధికారం 16వ వచనத்திலே చివరి భాగంలో ఏం రాయబడింది? இந்த பதில் என்னப்படுகிறது? సమస్త ప్రవర్తన యందు உங்கள் எல்லா நடத்தையிலும் పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధులైరుంగల్. కనుక ఎక్కడెక్కడ పరిశుద్ధత? எங்க பரிசுத்தம்? కొన్ని చోట్ల ఉండి కొన్ని చోట్ల లేకుండా ఉండేది కాదు. కొంచెం இடத்துல இருந்து కొంచెం இடத்துல இல்லாமல் இல்ல. సమస్త ప్రవర్తన అంటే ఏందండి? எல்லா ஓட்டிலும் పరిశుద్ధత என்றால் సమస్త ప్రవర్తన అంటే సకలత నడత. నీ అరికాలు మొదలు నడినెత్తి వరకు నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో ఉచ్చంగాలంది ఉల్లంఘాల వరకు எல்லா వేళలలో కనుక ఏమి అది కనపరచబడుతూ రావాలి, ఏమి కలిగి ఉంటూ రావాలి? ఏది కనపడ வேண்டும், ఏది ఉల్లలా இருக்க வேண்டும்? పరిశుద్ధత కలిగి ఉంటూ రావాలి. పరిశుద్ధములో இருக்க வேண்டும். అందుకొరకే దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? దేవుని సన్న బోధిக்கிறంట 12వ అధ్యాయం ఎబ్రీ 14వ వచనంలో ఎబ్రీ 12:4 పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధములమ్మల్ దేవుని ఒరువును దర్శింపదిలేయే. కనుక ఏం చేయాలా? ఏం చేయండం? పరిశుద్ధత కలిగి ఉండుటకు మనం ప్రయాసపడుతూ రావాలి. పరిశుద్ధములో ఇరుపకు మనం ప్రయాసపడవే. ఏం రాయబడింది 14వ వచనంలో? 14వ వచనం పడగలదు. అందరితో సమాధానమును ఎవరోడు సమాధానం ఇరుకవో పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధములో ఇరుకవు ప్రయాసపడుங்கள். ఎందుకు ప్రయత్నించుడి అన్నాడు? ఏక నాడుங்கள் என்று சொல்கிறார். ఎందుకు? ఎరుకాగ
ఇది కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇది కఠినమైన సబ్జెక్ట్. ప్రయత్నించుడు అంటే ప్రయాసపడు என்றால் ట్రై. ముయற்சி నా பண்ணு. చేత కాదని వదిలిపెట్టేయద్దు. ఎన్నడ முடியாதுன்னு விட்டு விடாதே. కనుక ప్రయత్నించు. ప్రయాసపడు. ప్రభు నీతో ఉంటాడు. దేవుడు இருக்கிறார். కనుక పరిశుద్ధత లేకుండా జీవించొద్దు. పరిశుద్ధం ఇல்லாமல் జీవించాలి. డోంట్ లివ్ an unholy life. పరిశుద్ధమైన తీటులో జీవించాలి. ప్రభు ఇది మనకు జ్ఞాపకం చేస్తా ఉంటా ఉన్నాడు. నిனைப்படுத்துகிறார். పరిశుద్ధ ప్రవర్తన. పరిశుద్ధ నడక. కనుక నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు దేవుని ఆలయానికి పోగుம்போదు ఏం చూసుకో? ఏది పార్తుకో? నీ బట్టలు ఎలా ఉన్నాయో కాదు, వస్త్రం నీ ప్రవర్తన ఎలాగుందో. నడత ఎప్పుడు இருக்கிறது? హౌ ఈజ్ యువర్ ఇన్నర్ మ్యాన్? ఉండే ఉల్లానం ఉల్ప్లాన పురుషుడు. నీ అంతరంగ పురుషుడు ఎట్లా ఉంటా ఉన్నాడు? ఉల్లాన పురుషుడు ఎప్పుడు இருக்கிறார்? అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది. అంతరంగములో పరిశుద్ధత లేకపోతే, అంతరంగంలో పరిశుద్ధం లేకపోతే, సత్యము లేకపోతే, నీతి లేకపోతే, భక్తి లేకపోతే, ఓ యు ఆర్ ఇన్ డేంజర్. ఈ అపాయతలో இருக்கிறார். కనుక దేవుని మందిరములో ఉండేటువంటి విషయాలను నువ్వు ఏమాత్రం కూడా ఆనందించలేవు, అనుభవించలేవు. దేవుని ఆలయ సందర్భంగా ఎంత మాత్రం సంతోషించ முடியாது, అనుభవించ முடியாது. కనుక ఏం అవసరము? என்ன అవసరం தேவை? పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది చాలా అవసరము. పరిశుద్ధమైన నడక என்பது மிகவும் தேவையானது. కనుక ఈ పరిశుద్ధత అన్నటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే మనం కలిగి ఉంటూ వస్తామో, పరిశుద్ధం என்பதை நான் எப்பொழுது நம்ம జీవితంలో இருக்கிறோம், మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎన్నో మేలులు, ఎంతో క్షేమమును మనం పొందేటువంటి వారంగా మనం ఉంటాము. ఇది మనం కలిగి ఉండాలని ప్రభు మనకు బోధిస్తా ఉంటా ఉన్నాడు. కనుక ఈ ప్రవర్తన విషయంలో ఆలోచించి జాగ్రత్తగా మనము చూచుకోవలసినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కనుక అలాగున మన జీవితాలు లేకపోయినట్లయితే, మన జీవితంలో ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదములను మనము అనుభవించలేము. దేవుని ఆశీర్వాదం అనుభవించ முடியாது. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే, కనుక మనల్ని యోగ్యమైనటువంటి ప్రవర్తన లేకపోతే మంచి ప్రవర్తన దగ్గరికి అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది. కనుక మన యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా లేకపోతే అది ఎన్నటికీ అనగా యుక్తమైనదిగా ఉండదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. చదవండి ఆ మాట. కనుక యుక్త ప్రవర్తన అంటూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యోగ్య ప్రవర్తన అని చెప్పబడతా ఉంది. కనుక గుడ్ కాన్వర్సేషన్, హోలీ కాన్వర్సేషన్ అన్నటువంటి విషయాలు మనం చూస్తా ఉంటున్నాం. కనుక యోగ్యమైనటువంటి ప్రవర్తన, కనుక పరిశుద్ధ ప్రవర్తన ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? అది యోగ్యమైన దానికి మనల్ని తీసుకోబోతుంది. మన ప్రవర్తన యోగ్యమైనది అని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్తారండి? మన ప్రభువే. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు కాని తను తానే మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడు. కనుక మనం యోగ్యులమని ఎవరు చెప్తారు? మన ప్రభువు చెప్పేటువంటి వాడు. ఆ తలాంతులు అనగా లేకపోయినట్లయితే మీనాల ఉపమానంలో మనం చూసినప్పుడు యజమానుడు మెచ్చుకుంటూ ఏమంటా వచ్చినాడు? భలా వెల్ డన్ అని అంటా ఉన్నాడు. అనగా మెచ్చుకుంటా యోగ్యుడవు అని అన్నటువంటి చెప్తా ఉంటా ఉన్నాడు. కనుక పరిశుద్ధ ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తనకు మనల్ని తీసుకుని వెళ్తుంది. కనుక ఈ యోగ్యమైన ప్రవర్తన మన జీవితంలో కలిగి ఉంటూ రావాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కనుక అలాగున అనగా దేవుని వాక్యంలో ఇంకొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో ఇంకో మాట చెప్పబడతా ఉన్నది.
దేవునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, అనగా ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, కనుక దేవుని దాసుడైన వాడు దేవునికి దృష్టుడైనటువంటి వాడు వాడు మనుషుల దృష్టికి యోగ్యుడు. దేవునికి ప్రియమను 10:18 మనం ఇది వరకు ఇంతకు ముందు చదివిన దాంట్లో ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ఈమె కర్తరాలే పొగడబడగరనే, అది ప్రభువు దృష్టిలో ఎవరు కర్తరే పరలే యార్ యోగ్యులు. ప్రియమానవ ఇక్కడ ఏం రాయబడుతుంది? 14:19 మనుషుల దృష్టికి యోగ్యుడు. మనుషులలో అంగీకరించబడ్డ కొన్నిసార్లు ఎట్లా ఉంటారంటే కొంతమంది, నేను దేవుని దృష్టికి బాగున్నా, మనుషుల దృష్టికి బాగుంటే బాగలేకపోతే ఏమి. కనుక దేవుని యొక్క ప్రజలు అన్ని చోట్ల సాక్ష్యం కలిగిన వారిగా ఉంటూ రావాలి. ప్రతి ఒక్క చోట యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటూ రావాలి. మూర్ఖులైన వక్రజనం మధ్య కూడా వారు ఏం గమనించాలా? ఇక్కడ రాయబడినట్టు ఇతడు క్రీస్తుకు దాసుడు, ఇతడు దేవునికి ఇష్టడు. దేవునికి ప్రియమానవ. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనలో చూస్తూ వస్తారో పண்புகளை பார்க்கிறார்களோ అప్పుడు మనము మనుషుల దృష్టికి కూడా యోగ్యంగా ఉంటాం. అప్పుడు మనం మనుషుని కూడా అంగీకరించబడేలా இருக்கிறோம். దైవ సంబంధమైనవి దైవికమైన లక్షణాలు మనలో లేకపోతే, దేవుని సంబంధపడ్డ కార్యങ്ങൾ దేవుని పண்புகள் இல்லை என்றால் మనం దేవునికి అనగా లేకపోతే మనుషులకు ఏమాత్రం యోగ్యంగా ఉండలేం. ఈ మనుషులకు దేవునికి నా ఉత్తమలాగా இருக்க முடியாது. అందుకొరకే పౌలు తిమోతితో ఒక మాట అంటూ వస్తాడు. అదా పౌలు తిమోతికి వార్త சொல்கிறார். మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధికారం 12వ వచనం. 1 Timothy 4:12 ప్లీజ్. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి, ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇన్ యువర్ బిహేవియర్. எல்லா காரியங்களும் மாதிரியாக இரு. నీ ప్రవర్తన యందు నువ్వు మాదిరిగా ఉంటురా, నడతలే మాదిరిగా ఇరు. కనుక ఈ విషయాన్ని మనం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. இந்த விஷயங்களை தேவன் நினைப்படுத்துகிறார். కనుక మనం చూస్తానే దేర్ మస్ట్ బి సమ్ ఎగ్జాంపుల్. మనం பார்த்தோனே ఏదో ఒక మాదిరి. కనుక మన జీవితాలు పరీక్షించుకుందాం. మన జీవిత ఆరంభ பார்ப்போம். ఎలాంటి ప్రవర్తన ఉంది? எப்படிப்பட்ட நடத்தை? నా ప్రవర్తన మాదిరికరంగా ఉందా? ఎన్ நடத்தை మాదిరిగా இருக்கிறதா? నా మాటలు మాదిరికరంగా ఉన్నాయా? వార్తలు మాదిరిగా నా జీవితం మాదిరికరంగా ఉందా? మాదిరిగా இருக்கிறதா? నా అలవాట్లు మాదిరికరంగా ఉన్నాయా? ఇవన్నీ సరిగా లేకుండా కేవలం మందిరం పోతే దేవుడు ఏమి అంగీకరించాడు. భక్తిహీనులు అర్పించినట్లుగా నువ్వు అర్పించి వచ్చి రావాల్సిందే. God will not accept any of your sacrifices. దేవునుడే పలికలు ఏదేం కూడా అంగీకరించ మాటారు. కనుక ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఇది. దేవుని నిన్నపడితే సత్యం ఇది. రెండవ హెచ్చరిక ఏంది? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నడతే సరియా పార్తుకోల్. కనుక ఎట్లా ఉండాలా? పరిశుద్ధత. కనుక మొట్టమొదటి హెచ్చరిక ప్రత్యేకత, రెండవది పవిత్రత మరియు పరిశుద్ధత. అనేకులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో. ఇంకొక హెచ్చరిక మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనము. 2వ అధ్యాయం 16వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 2 and verse 16. చెప్పండి, చదువు. వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పెను. 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకుని. కనుక ప్రభువారి మాటలు ఇక్కడ సెలవిస్తా ఉంటా ఉన్నాడు. కనుక అక్కడ ఏమంటున్నాడు? నా తండ్రి ఇల్లు. ఏంది ఆయన తండ్రి ఇల్లు? బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదాం కదా. 14వ అధ్యాయం 2వ వచనము నా తండ్రి ఇంట అని అంటాడు. అది పరలోకానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ నా తండ్రి ఇల్లు అంటా ఉన్నాడు. భూలోకంలో దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. అనగా దాని అర్థమైంది, దేవుని మందిరం అంటే ఏందండి? ఇదివరకే 28వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. 17వ వచనంలో ఏంది దేవుని మందిరం అంటే? పరలోకపు గవిని. కనుక దేవుని వాక్యం హెబ్రీ పత్రికలో మనం చూస్తూ వచ్చినట్లయితే పరలోక సంబంధము వస్తువుల
ఛాయారూపం అంటాడు. பரலோகத்துடைய காரியங்கள் எல்லாம் கூட நிழலாட்டமா இருக்கிறது. The church of God, the house of God is the replica of the very heaven. దేవుని వీడు దేవుని ఆలయం என்பது పరలోకத்துடைய నిழలాటமாக இருக்கிறது. పరలోకమునకు మాదిరి అయినటువంటిది. పరలోకத்துக்கு மாதிரியாக இருக்கிறது. కనుక దీన్ని అనగా ఇక్కడ దీని గురించి ఏమంటా ఉన్నాడు? என்ன சொல்றார்? ఇక్కడేమో నా తండ్రి ఇల్లు అన్నాడు. పిదాని వీడు சொல்றார். లూకాసు వార్త 19వ అధ్యాయం 45-46 వచనంలో నా మందిరము అంటా ఉన్నాడు. లూకా 19వ అధ్యాయంలో పారుம்போது என்னுடைய ఆలయం అని சொல்றார். కనుక దేవుని యొక్క మందిరమును దేవుని ఆలయத்தை ఏం చేయొద్దు అంటా ఉన్నాడు? என்ன செய்யணும் சொல்றார்கள்? వ్యాపార పుట్టిల్లుగా చేయొద్దు అంటా ఉన్నాడు. వ్యాపార వీడాకాదిరుంగ. కనుక దేవుని మందిరంలో ఏం వ్యాపారం అండి? దేవుని వీటిలో ఎన్న వ్యాపారం? దేవుని మందిరం ఆ దినాల్లో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఏమేమి ఉన్నాయి అక్కడ? ఏమేమి ఉన్నాయి అక్కడ? ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, తర్వాత ఏమున్నాయి? రూకలు మార్చువారు ఉన్నారు. ఈ బిజినెస్ జరుగుతా ఉంది. రెండు రకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతా ఉన్నాయి. ఒకటేమో ఏం వ్యాపారము? అదేమో అర్పణకు సంబంధించిన వ్యాపారం. కనుక మీరు అర్పణకు ఎక్కడికో పోనవసరంలే. మీకు కావలసిన ఎడ్లు, గొర్రెలు, పావురాలు, పక్షులు అన్ని కూడా ఎక్కడ దొరుకుతాయి? మందిరం కాడనే దొరుకుతాయి. కనుక ఇలాంటి వ్యాపారం వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవుడు అలాంటిది వారు జరిగించాలని ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అర్పణను అర్పించేటువంటి ఆ జంతువు గాని పక్షి గాని ఎంత జాగ్రత్తగా అది పరీక్షించి అర్పించాలనో మనము నిర్గమ, లేవి, సంఖ్యాకాండములలో మనం చూడగలుగుతూ వస్తాం. కనుక ఇక్కడ ఏమైపోతా ఉంది? కనుక వ్యాపారం అనేటువంటిది దేవుని ఇంటి దగ్గరికి వచ్చింది. అందుకొరకు ఇంకొక చోట ప్రభు అంటాడు, నా తండ్రి ఇంటిని ఏంగా చేసినారు మీరు? దొంగల గుహగా చేసినారు. కనుక అది దొంగల గుహగా మీరు మారుస్తా వచ్చినారు. వ్యాపార పుట్టిల్లుగా మారుస్తా వచ్చినారు. తర్వాత ఇంకేం బిజినెస్ ఉందాడా? అక్కడ మనీ బిజినెస్ ఉంది. రూకలు మార్చువారు, మనీ ఎక్స్చేంజ్. అక్కడ అనగా జెరూసలేం అనేటువంటి దానికి అనేక ప్రదేశాల నుండి వచ్చినప్పుడు మళ్ళా వాళ్ళ డాలర్స్ మార్చుకునే దానికి, వాళ్ళకుండే కరెన్సీ మార్చుకునే దానికి ఎక్కడ పోయిన గుడి కాడనే మారుస్తారండి అన్ని. డాలరు మత పణతే ఎంగేమే మాట ఆలయతరగలే మాట్లాడమని. కనుక అలాంటి వ్యాపారం జరుగుతా ఉంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఏం లేదు, ఏ విధమైన విధానంలో ప్రత్యేకత లేదు. మళ్ళా ఇక్కడ కనుక ఇక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దే ఆర్ డూయింగ్ బిజినెస్. అందుకొరకే 14వ అధ్యాయం చివరి వచనం జకర్యా గ్రంథంలో ఆరాధనలో మనం చూస్తా వచ్చినాం. కనానీయుడు యెహోవా మందిరములో ఉండకూడదు. వర్తకుడు దేవుని మందిరంలో ఉండకూడదు. దేవుని మందిరంలో ఈ యొక్క విషయాలు జరిగించకూడదు. దేవుని ఆలయத்தில் இப்படிப்பட்ட காரியங்களை நடத்தக்கூடாது కదా. ఇలాంటివి అనేకమైన వ్యాపారం లాగా దేవుని ఇళ్ళు, దేవుని మందిరాలు ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుని వీడు, దేవుని ఆలయం இப்படிப்பட்ட వ్యాపార స్థలమా இருக்கக்கூடாது అనబడతపట్టం. సరే, ఇది ఆ దినాల్లో జరిగే వ్యాపారము. ఇది అందనాలన్నది వ్యాపారం. ఇప్పుడు ఏం వ్యాపారం జరుగుతుంది? ఇప్పుడు ఏం వ్యాపారం నడకరదు? ఈ దినాల్లో మందిరాల్లో ఏం వ్యాపారం జరుగుతుంది? ఈ దినాల్లో ఆలయத்தில் எப்படிப்பட்ட వ్యాపారం నడకరదు? ఏం వ్యాపారం జరుగుతుంది? ఎంత వ్యాపారం నడకరదు? నన్ను అడిగితే నేను చెప్తా. ఎన్నికట నాన్ సులువేన్. నా దగ్గర కొంతమంది వస్తారు, బ్రదర్ మా పిల్లోనికి ఉద్యోగం కావాలా బ్రదర్, చాలా నిదానంగా చెప్తారు వాళ్ళు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు మీ దగ్గర, ఎవరైనా రికమెండ్ చేయండి అని అంటారు. నేనేమంటానంటే రికమెండ్ అంటే సర్లే బ్రదర్ చేస్తానులే అని అంటాను. అలా నెమ్మదిగా చెప్తూ మళ్ళీ ఎక్కడికి వస్తారంటే, బ్రదర్ మీ మందిరంలో ఎవరికో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందంట నేను అంటారు. ఎవరంటే ఆయన చంద్రమోహన్ గారు అంట అండి. వాళ్ళ ఆఫీస్ లో మా పిల్లల్ని పెట్టుకోమని చెప్పండి. కనుక ఏమి నెమ్మదిగా చూడండి, అది డైరెక్ట్ గా రారు, అది తర్వాత వస్తారు. నేనేం చెప్పాలా? నేను బిజినెస్ చేయాలా? ఇప్పుడు
ఏం బిజినెస్ చేయాలా, என்ன வியாபாரம் செய்யணும்? ఆయనకి ఉద్యోగం లేదంటే మీరు పెట్టుకోండి అని చెప్పాలి. என்ன இவருக்கு உத்தியோகம் வைத்துக்கொள்ள சொல்ல வேண்டும். కనుక నేనేం చెప్తానని చెప్పినప్పుడు நான் சொல்லுன்னு சொல்லும்போது చెప్పకపోతే சொல்ல வேண்டாம், చాలా కఠినంగా ఉంటుంది. அது మీద கடினம். కాబట్టి నేను ముందుగా ఏం చెప్తానంటే என்ன சொல்லுவேன், నేను చెప్తానండి, நான் சொல்கிறேன், వాళ్ళు పరీక్షిస్తారు, சோதிப்பார்கள், ఈ పిల్లల్లో యోగ్యత ఉంటే తీసుకుంటారు, உங்களுடைய பிள்ளை தகுதி లేకపోతే இல்லையென்றால் తీసుకోరు. எடுத்துக்கொள்ள చంద్రమోహన్ కూడా ఏం చెప్తాను, చంద్రమోహన్ என்ன சொல்லுவார், ఎవరిని పడితే వాళ్ళని మేము మీకు రికమెండ్ చేయము, யாரோட நான் ரெக்கமெண்ட் பண்ணதில்லை, మీరు కూడా వాళ్ళని పరీక్షించి తీసుకోండి. நீங்கள் கூட அவங்களை இன்டர்வியூ வைத்து எடுத்துக்கொள்ளுங்க. వారు యోగ్యులుగా లేకపోతే அவர்கள் யோக்கியர்களா இல்லை என்றால் కనుక మీ యొక్క కంపెనీకి ఏం ప్రయోజనం ఉండదు. உங்களுடைய கம்பெனிக்கு எந்த பிரயோஜனம் కానీ இருக்காது. అనేక సార్లు ఇలాంటి విధానంలో అనగా దేవుని ఇంట్లో నుంచి బిజినెస్ జరుగుతాది. இது దేవుని వీటిలో ఇருந்து అనేకమైన బిజినెస్ వ్యాపారం ప్రియ நடக்குது. సహోదరుడా, ప్రియ సహోదరి, సహోదరి, you should not bring any business to God's house. దేవుని వీటిలో இப்படிப்பட்ட వ్యాపారத்தை கொண்டு வரக்கூடாது. కనుక ఇలాంటి వ్యాపారం అన్నటువంటిది దేవుని ఇంటిలో జరగకూడదు. இப்படிப்பட்ட వ్యాపారం దేవుని వీటిలో నడకూడదు. కనుక ఉద్యోగం అనేది అవుట్ సైడ్, ఉద్యోగం வெளி உள்ள దేవుని సేవకుని దగ్గరకు వచ్చి గానీ, దేవుని ఇంట్లో పెద్దల దగ్గరికి గానీ, లేకపోతే పశువుల దగ్గరికి గానీ వచ్చి ఏమడగాల, దేవుని ఊழிయకాలంలో మూపరులతో దేవుని పశువులు ఎన్న కేட்க வேண்டும், ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అన్నాను. ఉద్యోగంగా జెబింగ్లను சொல்ல வேண்டும். కనుక దేవుని మందిరంలో ప్రార్థనలు చేసినప్పుడు దేవుని ఆలయంలో మనం జెబింగ్ దేవుడు ప్రార్థనలు వింటాడు, ప్రతిఫలం ఇస్తాడు. దేవుని జెబితే కేட்பார், ప్రతిఫలం கொடுப்பார். కనుక ఇలాంటి వ్యాపారంలో మనం ఉండకూడదు. இப்படிப்பட்ட వ్యాపారం இருக்கக்கூடாது. అందుకొరకే తిమోతితో పౌలు అంటాడు, అక్క తిమోతితో పౌలు சொல்கிறார், ఏమంటాడు చూడండి, சொல்கிறார்கள், 2వ తిమోతి పత్రిక 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయము 2వ అధికారం 4వ వచనం. 4వ వచనం, సైనికుడెవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకునిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. కనుక ఎంత చక్కగా రాయబడతా ఉంది. எவ்வளவு தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. కనుక దేవుని ప్రజలుగా జీవన వ్యాపారంలో మనం చిక్కుకోకూడదు. ஆக தேவனுடைய பிள்ளைகளன்னா பிழைப்பு கிடைத்த காரியங்களே சிக்கிக்கொள்ள கூடாது. కనుక ఇలాంటి వ్యాపారాలు మనం చేయకూడదు. இப்படிப்பட்ட వ్యాపారத்தை நாம் செய்யக்கூடாது. మనం ఏం చేయాలంట, நாம் என்ன செய்ய வேண்டுமா, కనుక ఎవరు జీవన వ్యాపారంలో చిక్కుకొనడు, யாரு பிழைப்படுத்த காரியங்களே சிக்கிக்கொள்ள மாட்டாరు, ఎవరైతే యజమానుని సంతోష పెట్టాలనుకుంటాడో, யார் యజమాని సంతోషపడత విரும்புகிறாరో, నా దేవుని నేను సంతోష పెట్టాలనుకుంటే దేవుని సంతోషపడత కనుక నేను ఏమాత్రం కూడా వ్యాపారాల్లో చిక్కుకోను. నేను ఎంత మాత్రం వ్యాపారంలో సిక్కికొల్ల మాటేను. కనుక ఇది ఒక వ్యాపారము. ఇది ఒక వ్యాపారం. ఏం వ్యాపారం ఉంటుంది? వ్యాపారం இருக்குது. వివాహాలు. వివాహాలు పాచిన దినాల్లో కాన్వకేషన్స్ బిగినప్పుడు కొంతమంది పెద్దదైన దేవసేవకులు చెప్పేవాళ్ళు, ఈ కాన్వకేషన్ நடக்கும்போது மூப்பரிடத்தை சொல்வார். కొంతమంది కాన్వకేషన్ లాజర్సేన్ అంకుల్, మార్టిన్ అంకుల్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా చెప్పేటువంటి వాళ్ళు. ఈ కాన్వకేషన్ లాజర్స్ అంకుల్, మార్టిన్ అంకుల్ మీద స్ట్రిక్ట్ గా சொல்வாங்க. ఏం చెప్పేవాళ్ళు అంటే, దిస్ ఇస్ నాట్ అ ప్లేస్ ఫర్ మ్యారేజ్ ప్రపోజల్స్ అండ్ మ్యారేజ్ అలియన్సెస్ అని చెప్పేవాళ్ళు. இந்த సమయమానది మ్యారేజ్ కురియ కార్యங்களே వివాహங்களே సంబంధంలో ఒప్పందం కనుక ఒకరినొకరు చూసుకునేటువంటి స్థలం కాదు ఇది. ఇది ఓరూరే పాతుకులుడే స్థలం అల్ల. కాన్వకేషన్ అంటే పరిశుద్ధ సంఘంగా కూడి వచ్చి ఉంటున్నాం. కాన్వకేషన్ పరిశుద్ధ సభ కూడి ఉందిరుக்கிறோம். కనుక దేవుని మందిరంలో ఇలాంటి వ్యాపారాలు జరగకూడదు. దేవుని ఆలయത്തിൽ இப்படிப்பட்ட వ్యాపారం நடக்கக்கூடாது. అనేక సార్లు ఇలాంటివి చేయడం ద్వారా ఎంతమంది నష్టపోతూ వచ్చినారో మనం ఎరుగుతాము. ఎత్తన పేరు నష్టమునా మరి ఇంకేం బిజినెస్ ఉంటుంది? మనీ బిజినెస్ ఉంటుంది. పణం ఏంటంటే ఒకరికి తెలియకుండా అందరి దగ్గర ఒక వ్యక్తి డబ్బులు తీసుకొని ఉంటాడు. అందరి దగ్గర డబ్బులు తీసుకొని చివరికి ఆ వ్యక్తి ఎక్కడికి వస్తాడు? ఇచ్చిన వ్యక్తి సేవకుని దగ్గరికి వచ్చి ఆయన డబ్బు తీసుకున్నాడు అండి. ఆయన డబ్బు తీసుకుంటే నేనేం చేయాలండి? నువ్వు ఇచ్చావు కదా, నువ్వు తీసుకోవాలా? అందుకొరకు ఏం చెప్తామంటే, సంఘంలో ఎవరైనా ఎవరికైనా అనగా అప్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఒకవేళ నువ్వు సీక్రెట్ గా ఇచ్చినట్లయితే అది నువ్వు మర్చిపో, ఇచ్చింది సీక్రెట్ గా ఇచ్చింది సీక్రెట్ గానే పోతుంది. కనుక నువ్వు ఏదైనా ఇచ్చి మళ్ళీ తీసుకోవాలన్నప్పుడు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద చర్చ్. కనుక తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు అది ఇచ్చినప్పుడు ఆ వ్యక్తుల భయం ఉంటూ వస్తుంది. కనుక అనేక సార్లు మనీ బిజినెస్ జరుగుతూ ఉంటది. రకరకాలైనటువంటి వ్యాపారాలు ఒకరికి తెలియకుండా కనుక దేవుని సంఘం యొక్క క్రమమునకు తెలియకుండా అందుకొరకే ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు? నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. కనుక దేవుడి యొక్క హెచ్చరికను మనకి ఇస్తా ఉంటూ ఉండగా let us take this as a warning. పరిశుద్ధతగా ఉండాలా, ప్రత్యేకతగా ఉండాలా. కనుక ఇక్కడ చెప్పబడినట్టుగా కనుక ఇది వ్యాపారపు ఇల్లుగా ఏమాత్రము అది ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఇంకొక హెచ్చరిక నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము
13వ అధ్యాయము 11వ వచనం అండి. 13, 11. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి. ఇంగ్లీష్ లో చదవండి ఎవరైనా. 13:11 ఆఫ్ నెహెమాయా. Then contended I with the rulers and said, Why is the house of God forsaken? And I gathered them together and set them in their place. కనుక ఇక్కడ చెప్పబడుతుంది, వై ద హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్సేకన్. దేవుని ఆలయం ఎదురుగా కైవిడబడ్డది. ఎందుకు దేవుని యొక్క ఇల్లు నిర్లక్ష్య పెట్టబడింది, విసర్జించబడింది. ఎదురుకాగా దేవుని వీడ అనేది అసటే పడబడదు, కైవిడబడగలదు. కనుక అనేక సార్లు దేవుని ఇంటి విషయంలో నిర్లక్ష్య స్వభావము. దేవుని వీటిలో పరకు అనేకలే ஒரு கவலையின மனநிலைமை. ఎందుకు నిర్లక్ష్యం వచ్చిందంటే ஒரு கவலையின மனநிலைமை அசட்டப்படல இருக்கு. ప్రత్యేకంగా 4వ వచనం నుంచి మనం చూస్తూ వచ్చినట్లయితే 4వ వచనం పార్తురమంటాల్ ఎన్నో విషయాల్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎவ்வளவு விஷயங்களை பார்க்கிறோம். అనగా అక్కడ వాళ్ళు ఏం కోల్పోతూ వచ్చినారంటే என்ன இழந்துపడారంట. there is no order in the house of God. దేవుని వీటిలో ఒழுங்கு క్రమం இல்லை. ఎందుకు అంతగా నెహెమ్యా ప్రార్థన చేసి కట్టాడే? నెహెమ్యా అందరూ జీవిత కట్టినారు. why there is disorder? ఏకంగా ఒలింగినో. ఎందుకంటే 6వ వచనంలో ఒక మాట ఉంది. 6వ వచనం వార్త இருக்குது. ఏముంది? ఆ సమయంలో యెరూషలేములో ఉండలేదు. చాలండి. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఇది నడకంపోదు నేను యెరూషలేములో ఇల్లై. దేవుని దాసుడు నెహెమ్యా యెరూషలేములో లేనప్పుడు దేవుని దాసుడు నెహెమ్యా యెరూషలేములో ఇల్లకపోదు. కనుక ఈ విషయాలన్నీ జరుగుతూ వచ్చినాయి. 9, 10 వచనాలు చదివినట్లయితే లేవీయులకు ఇవ్వవలసినటువంటి భాగం వారికి ఇవ్వడంలే. అనగా దేర్ పోర్షన్ ఇస్ నాట్ గివెన్ టు లీవైట్స్. దానికంటే ఇంకా ఘోరమైనటువంటిది ఏంటంటే 7వ వచనం 8వ వచనం 7-8 చదవండి. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా కనుక వారు అలాగూ కనుక ఇక్కడ రాయబడతా ఉంది. నెహెమ్యా లేనప్పుడు ఎవరిని తెచ్చినారు? టోబియా తెచ్చినారు. ఎవరు టోబియా? ఎనిమీ టు గాడ్స్ వర్క్ అండ్ టు గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యత్వం దేవుని వేళలకు ఎదురాళి అన్నవన్. కనుక ఈ యొక్క సన్బలటు టోబియా అన్నటువంటి వారు కనుక దేవుని యొక్క పనిని ఆటంకపరిచేటువంటి వారు, దేవుని వేళகளை தடை செய்தவர்கள். నెహెమ్యా వచ్చినాడని వాళ్ళు దుఃఖపడ్డారు. కనుక ఇశ్రాయేలు యొక్క యోగక్షేమం తెలుసుకునేవాడు ఒకడు వచ్చినాడని. కనుక అలాంటి వ్యక్తికి వాళ్ళు ఏం చేస్తా వచ్చినారు? దేవుని మందిరంలో ఒక భాగం ఇచ్చినారు. నెహెమ్యా వాస్ ఫ్యూరియస్. నెహెమ్యా ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. ఏం చేసినాడు? అన్ని పారేయచ్చా బ్రదర్ అంటారు మనం. అనగా శుభ్రం విషయంలో, క్రమం విషయంలో ఇవి జరిగిన సంగతులు. కనుక దైవ క్రమమును మనం పాటిస్తూ రావాలి. దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టకూడదు. మలాకి గ్రంథంలో చూస్తాం, ఏమి చేసి మేము నిర్లక్ష్య పెట్టితిమి. కనుక అంత చేసి మళ్ళా ఏం చేసి నిర్లక్ష్య పెట్టినామని అంటారు మనం. చేసేదంతా చేసేది చేసేసి మళ్ళా ఏం చేసినామని అంటారు. అనగా వినేవాళ్ళు అంతా డల్ హియరర్స్ అని అర్థం. లేకపోతే వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అని అనుకుంటా అంటారు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ దేవుని మందిరం గురించి ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో చాలా జాగరూకులంగా మనం ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. కనుక క్రమం విషయంలో ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాకూడదు. కనుక ఇది దేవుని యొక్క కోరికగా ఉంటా ఉన్నది. కనుక దేవుని మందిరమును నిర్లక్ష్య పెట్టకూడగా ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. అది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటా ఉన్నాడు. తదుపరి దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఎలాంటి స్థితిలో దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మందిరమునకు సంబంధించి వారు ప్రవర్తిస్తూ వాళ్ళు
జీవిస్తూ ఉంటూ ఉన్నారనేటువంటిది தேவனுடைய பிள்ளைகள் என்பவர்கள் தேவனுடைய ஆலய விஷயத்திலே எவ்விதமாக நடந்து கொண்டார்கள் என்பதை குறித்து యిర్మీయా గ్రంథము எரேமியாவின் புத்தகம் 7వ అధ్యాయము 7వ அதிகாரம் 30వ వచనం 30వ వచనం జెరమయా చాప్టర్ 7 and verse 30. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. ఏముంచున్నారంట? எதை வைத்தார்களோ? హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. அருவருப்புகளை வைத்தார்கள். abominable things are kept in the house of God. அருவருப்பான காரியங்களை దేవుని ఆలయத்தில் வைத்தார்கள். హేయమైనటువంటివి అరువరుపుகள். కనుక హేయమైనటువంటివి దేవుని ఇంటిలో ఏమాత్రము కూడా పాలు లేదు, స్థలం లేదు. ఏమో అరువరుపాన కార్యక్రమాలు ఎంత మాత్రం దేవుని వీటిలో పంగు இல்லை, స్థలం இல்லை. కనుక హేయమైనటువంటి వాళ్ళు తీసుకొని వచ్చినారు. అరువరుపుகளை ఎవరు கொண்டு வந்தார்கள்? హేయమైనటువంటి తీసుకొని రావడం ద్వారా అరువరుపుகளை கொண்டு వద నిమిత్తமாக కనుక ఏం జరుగుతా వచ్చింది? என்ன நடந்தது? హేయమైన దాని ద్వారా అపవిత్రపరచబడతా ఉంది. అరువరుపునాలే అశుద్ధమాగపడ్డది. అందుకొరకే దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని వచనం పారకపోతే ఆత్మీయంగా హేయమైనటువంటి ఏంటో ఇంత ముందు కూడా మనం చూస్తూ వచ్చినాం. ఆత్మీయమైన కార్యక్రమాలు అరువరుపానది ఎన్నెంటో ఇదికు ముందు కూడా పార్తూ ఉందో. హేయమైనవి 7 ఉన్నాయి. 6వ అధ్యాయం సామెతల గ్రంథంలో మనం చూస్తూ వచ్చినట్లయితే 16వ వచనంలో, నీతిమంతుల 17వ వచనం, 18వ వచనం, 6, 17, 12, 19 7 విధమైన కార్యక్రమాలు పార్కరు. చదవండి ఆ మాటలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. హేయములు అవేమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, పాదములను, అబద్ధ సాక్షియు. 7 ఉంటా ఉన్నాయి ఇక్కడ. కనుక ఏంటివి ఇవి? హేయమైనటువంటివి. కనుక ఇవి ఎక్కడ వీటికి పాలు లేదు. దేవుని యొక్క మందిరంలో ఇవి ఉండకూడదు. దేవుని ఆలయத்தில் இருக்கக்கூடாது. అనేక సార్లు ఇవన్నీ దేవుని మందిరంలో మనం కలిగినటువంటి వారంగా ఉంటాం. ఇది எல்லாமே நம்ம దేవుని ఆలయத்தில் இருக்கிறதா. అందుకొరకే దేవుని మందిరం యొక్క ఆశీర్వాదమును మనం అనుభవించలేని వారిగా ఉంటాం. దేవుని వీటి ఆశీర్వాదం మనం అనుభవించ முடியாது. కనుక హేయమైనటువంటివి అరువరుపానవిగా మనం ఏం చేయాలా? తీసివేసేయాలా, పారవేసేయాలా, విసర్జించవలసిన వారంగా ఉంటామున్నా. ఇది ప్రభువు మన యొద్ద నుండి కోరుతా ఉంటాం. ఇది దేవుని 5 విషయాలు మనం చూస్తా వచ్చినాం. కనుక ఈ దేవుని మందిరమునకు సంబంధించిన విషయాల్లో దేవుని ఆలయకు సంబంధించిన కనుక అలాంటివి మనం పాటిస్తూ మనం వెళ్ళాలని ప్రభు కోరుతా ఉంటాం అన్నాడు. కనుక హేయమైనవి, అపవిత్రమైనవి, కనుక దేవుని మందిరంతో ఏ మాత్రము పొత్తు ఉండకూడదు. దేవుని ఆలయం ఎంత మాత్రం కూడా సంబంధం కూడా పరిశుద్ధత ఉండాలా, ప్రత్యేకత ఉండాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. దేవుని మందిరంలో దైవ క్రమం ఉండాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు. అప్పుడే అది దేవుని మందిరం అవుతుంది. లేకపోయినట్లయితే దేవుని మందిరము అనగా ఏ మాత్రము దానితో దేవుడు సంబంధం కలిగి ఉంటాడు. దేవుని ఆలయం ఎంత మాత్రం దేవుని సంబంధంలో పోయివారు. ప్రత్యక్ష గుడారంలో ప్రభు ఉన్నాడు. సొలొమోను నిర్మించిన గుడారంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. జెరుబాబేలు నిర్మించిన దేవాలయంలో ఉన్నాడు. అలాగున ప్రభు నివసిస్తా వచ్చాడు. ఎవరు నువ్వు కట్టిన నివాసంలో ప్రభు లేడు. హేరోదు నిర్మించిన దేవాలయంలో ఆయన నివసించాలి. ఎందుకు? హేరోదు సొంత పేరు కొరకే కట్టించాడు, సొంత మహిమ కొరకే కట్టించాడు. కనుక దేవుడు దాంట్లో నివసించడానికి ఇష్టపడలే. అందుకొరకే హస్తకృతాలయంతో నిర్మించిన దానిలో దేవుడు నివసింపడు. ఎందుకు ఈ మాట చెప్పబడతా వచ్చినాయి? కనుక దే ఆర్ మేడ్ విత్ హ్యూమన్ హ్యాండ్స్. కనుక అక్కడ దేవుని దృష్టి ఉండదు, దేవుని యొక్క నామం ఉండదు, దేవుని హృదయము ఉండదు. కనుక మన జీవితాల్లో జాగ్రత్తగా ఉంటూ రావాలి. సరే, ఇవన్నీ ఉండకూడదు. ఇంకా ఎట్లా ఉండాలా? 2 మాటలు మనం చూసుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 2వ వచనం. లేవియా కాండము 26వ అధ్యాయము 2వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఎంత అద్భుతంగా రాయబడింది. ఇంగ్లీష్ లో ఎవరైనా చదవండి. లెవిటికస్ 26:2. He shall keep my Sabbaths and reverence my sanctuary. I am the
Lord. రెవరెన్స్ మై శాంక్చురీ. பயபக்தியா இருங்கள் என்று ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పబడతా ఉంది. எவ்வளவு அற்பமான வார்த்தை சொல்லப்படுகிறது. కనుక దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం ఏం చేయాలంట? பரிசுத்த ஸ்தலத்தை என்ன செய்ய வேண்டுமா? మనం సన్మానించాలా. பயபக்தியா இருக்க வேண்டும். అంటే సన్మానించాలంటే பயபக்தி என்றால் దైవ భక్తి కలిగి ఉంటూ రావాలి. దైవ భక్తిలోలా இருக்க வேண்டும். కనుక ఏం రెవరెన్స్ ఇది? என்ன ஒரு కనపడుతుంది. ఏం భక్తి ఇది? என்ன భక్తి ఇది? దిస్ ఇస్ గాడ్లీ రెవరెన్స్. దైవిక భక్తి. అందుకొరకే దేవుని వాక్యములు ఎందుకు భయభక్తి కలిగి ఉండాలా దేవుని మందిరంలో? దేవుని ఆలయத்தில் இருக்க దైవ భక్తిలోలా இருக்க வேண்டும். హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. 28, 29. Hebrews 12, 28 and 29 ప్లీజ్. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. గనుక ఏం కలిగి ఉంది అని రాస్తున్నాడు? ఎదులోలా అని తెలుగురార్ వినయ భయభక్తులతో, భయతోడం భక్తియోడు. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది? విత్ రెవరెన్స్ అండ్ గాడ్లీ ఫియర్. భయతోడు భక్తియోడు కూడా దైవ భయక్తి, దైవ భయము మనం కలిగి ఉంటూ రావాలి. దేవుని భయం, దేవుని భక్తిలో, దేవుని ఇంటి ఎడల అలాంటి శ్రద్ధ మనం కలిగి ఉంటూ రావాలి. దేవుని వీటిని సర్వ ఇప్పటిపట్టవారు ఎన్నమూలా இருக்க வேண்டும். కనుక ఏ విషయంలో? ఎంత విషయத்திலே? ప్రత్యేకత విషయంలో, పరిశుద్ధత విషయంలో, దైవ క్రమం విషయంలో,